ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసాగా అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. తిక్క కుదురుస్తా నాకు. ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లమా? నాకేంటి ప్రాబ్లం? ఐఎమ్ ఫైన్. నువ్వు బానే ఉన్నావు కానీ నీ వల్ల నేను బాలేను. నా వల్ల నువ్వు బాలేవంటే ఏంటి అర్థం? ఆ అర్థం ఏంటో నువ్వే చెప్పాలి. ఎందుకు అలా చూస్తున్నావు నన్ను? నేను నిన్ను చూస్తున్నానా? అయినా నాకు వేరే పని పట్ట ఏం లేదనుకుంటున్నావా? పనుంటే చూసుకో, పాటుంటే పాడుకో. నేను అడుగుతుంది ఎందుకు చూసావు అని. నేనెందుకు చూస్తాను? నేను చూడలేదు. నువ్వు చూసావు. నువ్వు చూడ్డం నేను చూశాను. అవును, మరి నువ్వెందుకు నన్ను చూసావు? క్యాజువల్ గా నేను నిన్ను చూస్తేనే కదా నువ్వు నన్ను చూస్తున్నావని తెలిసింది. అంటే నా పాటికి నేను రిలాక్స్ గా ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతుంటే నువ్వు వచ్చి జుట్టు ఆరబెట్టుకుంటున్నట్టు నటిస్తూ నన్ను చూస్తావా? ఏం మాట్లాడుతున్నావు? నిజం నిజం మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పవేంటి? నువ్వు నన్ను ఎందుకు చూసావు? నేను చూడలేదు. నేను కూడా నిన్ను చూడలేదు. లేదు, నువ్వు చూసావు. అది నీకెలా తెలుసు? నేను చూసాను కదా, మరి ఇంతకు చూడలేదన్నావు, ఇప్పుడు చూశానంటున్నావు. అబ్బా, ఉదయాన్నే నీతో పెట్టుకున్నాను చూడు. నాది నాది బుద్ధి తక్కువ. కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా, నా ఊపిరి నడక తన ఊపిరి జదగా కలగలిసి మొదలయ్యేనో జడిగా. అబ్బా, ఈ జుట్టంటే ఇలా ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఇది కానీ చూసిందంటే ఏమనుకుంటుందో ఏంటో. తీ త్వరగా. ఎవరన్నా చూస్తారు. రావడం లేదు. తెంపే తెంపేయాలా? జుట్టంటే నీకంత చులకనగా ఉందా? నేను తెంపాను, తీస్తాను. హాయ్, మీ పేరు?
మీ ఫ్రెండ్ వచ్చింది కదా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. ఇదిగో. ఇతనెందుకు ఇంత సిగ్గుపడుతున్నాడు? అబ్బబ్బా, ఏంటి అలా బిగుసుకుపోయావు? ఏంటి నువ్వు మీ బాబా పొద్దు పొద్దున్నే? నోర్మి, ఏం మాట్లాడుతున్నావు? ముందు నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. సరే సరే, నాకెందుకులే గాని, నువ్వు క్యాబిడేలో చేయట్లేదు కదా? అవునే, జాబ్ ప్రయత్నంలో ఉన్నాను, కానీ ఎక్కడ సెట్ అవడం లేదు. నువ్వనుకుంటే సెట్ అవుతుంది. నేను అనుకుంటే సెట్ అవుతుందా? ఏంటది? నాకు తెలిసిన అతను కొత్తగా ఈవెంట్స్ చేస్తున్నాడు. అంటే పెళ్లిళ్ళు జరిపించడం, ఫంక్షన్స్ దగ్గరుండి చూసుకోవడం. అయితే అతని ఫస్ట్ ప్రాజెక్ట్ ఒక పెళ్లి చేస్తున్నాడు. అది కూడా చాలా పెద్ద బడ్జెట్ లో. పెద్దవాళ్ళ ఇంట్లో పెళ్ళే. అతనితో పాటు చూసుకోవడానికి ఒక పార్ట్నర్ కోసం చూస్తున్నాడు. పైగా నమ్మకమైన అమ్మాయి అయితే ఈవెంట్ లో పెళ్లి కూతురు తరపున మాట్లాడడానికి, వాళ్ళ అవసరాలు తెలుసుకోవడానికి బాగుంటుందని అనుకుంటున్నాడు. నీకంటే నమ్మకమైన అమ్మాయి ఎవరుంటారు? అందుకే నీ గురించి అతనితో అంతా చెప్పాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కలువు. తప్పకుండా కలుస్తాను. ఇప్పుడు అర్జెంటుగా నాకు కూడా జాబ్ కావాలి. అలాంటిది ఇలా ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకునే అవకాశం వస్తే ఎందుకు కాదనుకుంటాను. త్వరగా వెళ్ళి కలుస్తాను. ఇందుకే అతని పేరేంటి? కార్తిక్. నేను అతని నెంబర్ నీకు సెండ్ చేస్తాను, నువ్వు వెళ్ళి కలువు ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను వెళ్ళొస్తాను. సరే, బాయ్ బాయ్. గోంగూర పచ్చడి వండుతావు చూడు అత్తయ్య, అది చాలా ఇష్టం. అత్తయ్య. ఏంటమ్మా సమయు? అత్తయ్య. అయ్యో సమయు, అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఈ ఆనందం? నాకు కొత్త పని దొరికింది. ఈసారి కార్ డ్రైవింగ్, బైక్ రైడింగ్ అంటూ కష్టపడనక్కర్లేదు. ఈవెంట్ ఆర్గనైజర్ గా అవకాశం వచ్చింది. అక్క, శాలరీ ఎంతక్క? నాకు శాలరీ లేదు, బాగా చేసుకోగలిగితే పర్సెంటేజ్ ఇస్తానన్నారు. అత్తయ్య, నేను వెంటనే వెళ్ళి అతను కలవాలత్తయ్య. అలాగే అమ్మా, అంతా దేవుడి దయ. వెళ్ళు, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఈ లోపు టిఫిన్ రెడీ చేస్తాను. అలాగే అత్తయ్య. వెళ్ళు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అత్తయ్య. ఎంత మంచి న్యూస్ కదా. అమ్మా, ఇంకా ఏంటి మామ దాంతో పని? మొత్తం సర్వనాశనం చేసింది కదా. మనం బిజినెస్ చేసుకొని మంచిగా బ్రతకడానికి కావాల్సిన అవకాశం వచ్చినా మన చేతికి అందకుండా చేసింది. అయ్యో, ఎందుకక్క అలా మాట్లాడతావు? నిన్నటి వరకు నేను ఇల్లు కదలకుండా అనుక్షణం అమ్మవారి ధ్యానంలో ఉంటూ పూజ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి రానన్నాను. ఈ రోజు వెళ్దాం పదండి. మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి అది టికెట్ కొనుక్కుని వెళ్లే సినిమా హాల్ కాదు. మనకి సహాయం చేయాలనుకున్న మనుషులు పిలిచినప్పుడు వెళ్ళాలి, కానీ మనకి కుదిరినప్పుడు కాదు. అయినా నీకు ఆ కంపెనీలో మంచి పొజిషన్లో జాబ్ ఆఫర్ చేస్తే ప్రొజెక్ట్ చేసావంట. అసలేంటి నీ ప్రాబ్లం? నాకు జాబ్ ఆఫర్ చేసిన కంపెనీయా? ఎస్, పిఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. నిన్న మీరు బిజినెస్ డీల్ గురించి వెళ్ళింది? అవును, ఆ కంపెనీలోనే. అయితే ఈ విషయం నిన్న తెలిసినా ఈ రోజు తెలిసినా నేను ఆ కంపెనీ వైపు తిరిగి కూడా చూడను.
చూసావా మామ్ దీన్ని పొగరు? పిలిచి అవకాశం ఇస్తాను అంటే ఆ కంపెనీ వైపు మొహం కూడా చూడనంటుంది. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఆ కంపెనీ కన్స్ట్రక్షన్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అని అందరినీ నమ్మిస్తూ లోపల చాలా ఇల్లీగల్ పనులు చేస్తున్నారు. అలాంటి కంపెనీలో పనిచేయడం కన్నా పస్తులుండి చచ్చిపోవడం మేలు. అందుకే నేను వాళ్ళు ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేశాను. అందుకని వాళ్ళిప్పుడు మీ ద్వారా అప్రోచ్ అయ్యారు. అవును మరి, ఇలాంటి పనిమంతురాలు వాళ్ళకి దొరకదు పాపం. విషయం అది కాదక్క. వాళ్ళు మనల్ని పిలిచి మరీ ఇలా ఆఫర్స్ ఇస్తున్నారంటే ఏం ఆశించకుండా చేయరు కదా. అందుకే ఇంకొకసారి వాళ్ళు ఫోన్ చేస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను మాత్రం ఆ కంపెనీలో జాయిన్ అవ్వలేను. చూసావా మమ్మా, అసలు దీని ఉద్దేశం మనం బాగుపడటం, నేను మిస్ ఇండియా అవ్వటం ఇష్టం లేక మనకు సహాయం చేయాలనుకున్న వాళ్ళని కూడా తప్పుడు మనుషులుగా చిత్రీకరిస్తుంది. ఇది మా దీని అస్సలైన రూపం. అక్క, ఎందుకంత మాటలంటావు? నువ్వు మిస్ ఇండియా అవ్వడం నాన్నకిష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. కానీ అందుకోసం నేను ఎదుటి వాళ్ళని తప్పుగా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళైతే కనీసం మనకి బిజినెస్ చేసుకోవడానికి అవకాశం మాత్రం వస్తుంది కదా. అయినా నేను వద్దంటున్నానంటే దయచేసి అర్థం చేసుకోండి. చూసావా మమ్మా, మనసులో నా మీదున్న అక్క సుని ఎలా చెప్తుందో? అర్థమైంది. నన్నిది ఈ జీవితంలో నేను కోరుకున్న మిస్ ఇండియా కిరీటాన్ని సాధించనివ్వదు. ఛీ! అక్క, అమ్మా, సౌందర్య సంగతి తెలిసిందే కదమ్మా. మొదటిసారి కొత్త పనికి వెళ్తున్నావు, మనసుని కష్టపెట్టుకోకు. వెళ్ళమ్మా, వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. హాయ్, సంయుక్త కదా? యా, కార్తిక్ కదా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీకు డీటెయిల్స్ అన్ని కంపెనీ ఎక్స్ప్లెయిన్ చేసిందా, లేక బ్రీఫ్గా నన్ను ఏమైనా చెప్పమంటారా? లేదు, ఎక్స్ప్లెయిన్ చేశారు. మల్లిక మేడం స్టేటస్ గురించి, వాళ్ళ రెప్యుటేషన్ గురించి నేను కొంచెం పర్సనల్గా స్టడీ చేశాను. గుడ్. మేడం చాలా పర్ఫెక్షనిస్ట్. మనం చాలా అలర్ట్గా ఉండాలి. వీలైనంత వరకు మనం ఆవిడ నెక్స్ట్ అడగబోయే వాటి గురించి కూడా ఒక నోట్స్ మెయింటైన్ చేస్తే బెటర్. మళ్ళీ తర్వాత కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. తప్పకుండా ఎవ్రీథింగ్ నోట్ చేసుకుంటాను. నా 100% ఇస్తాను. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. నాకు కూడా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. రండి సంయుక్త, లోపలికి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక రిక్వెస్ట్. మీరు నన్ను మీరు అని కాకుండా నువ్వు అని పిలిస్తే ఐ విల్ బి మోర్ కంఫర్టబుల్. సేమ్ హియర్. పద లోపలికి వెళ్దాం. ఓకే. మన కంపెనీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది నందిత. కొన్ని బ్రాంచెస్లో 2 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వలేని పొజిషన్లో ఉన్నాం. రాజీవ్ రిజిగ్నేషన్తో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయిపోయింది. ప్రతాప్ చనిపోయినప్పుడు కూడా నేను ఇంత ప్రెషర్ ఫీల్ అవ్వలేదు. ప్రతి విషయంలోనూ రాజీవ్ నన్ను గైడ్ చేసేవాడు.
ఇప్పుడు ఆ సపోర్ట్ కూడా లేదు. వెనక్కి రాలేక మొండిగా ముందుకు వెళ్తున్నానే గాని సరైన దారి కనిపించడం లేదు. ఇంట్లో పెళ్లి చేసే పరిస్థితి కూడా లేదు. కానీ ధ్రువ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మా అమ్మ తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసింది అని అనుకోకూడదు. సంయుక్త రా. ఎవరు కావాలండి? మల్లిక మేడంని కలవాలి. ఓకే, నేను ఇప్పుడే చెప్పొస్తాను. అందుకే వాడికి ఏ లోటు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మేడం, మీకోసం ఈవెంట్ కంపెనీ నుంచి కలవడానికి వచ్చారు. రమ్మని చెప్పు. నందిత, నీ మేనల్లుడి పెళ్లి ఎలా ప్లాన్ చేశానో నువ్వు కూడా విను. మేడం రమ్మంటున్నారు. థాంక్యూ. రండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ కార్తీక్. కూర్చోండి. షీ సంయుక్త. గుడ్ మార్నింగ్ మేడం. మనం చేసే ఈవెంట్ చాలా పెద్దది కాబట్టి తనని కూడా కంపెనీ అపాయింట్ చేసింది మ్యామ్. ఓ, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. తను ఫారెన్లో చదువుకొని వచ్చింది మ్యామ్. చాలా ఈవెంట్స్ చూసింది. తన ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ మన ఈవెంట్కి ఇంకొంచెం గ్రాండియర్ యాడ్ చేస్తుంది మ్యామ్. బాగా పగడబందీగా ప్లాన్ చేసినట్టున్నారు. మ్యామ్, ఈ ఈవెంట్ కంపెనీతో పాటు మా కెరీర్స్ కూడా పెద్ద బ్రేక్ మేడం. సో ప్యాషనెట్గా చేస్తాం మేడం. గుడ్. ఇప్పుడు మీ మాటల్లో కనిపిస్తున్న ఎనర్జీ రేపు పెళ్లిలో కూడా కనిపించాలి. మేడం, మీ ఐడియాస్ ఏంటో చెప్పండి. మీ ఎక్స్పెక్టేషన్స్కి అస్సలు లెట్ డౌన్ చేయం. నాకు పెళ్లి ట్రెడిషనల్ యెట్ ఎలిగెంట్గా ఉండాలి. ఇప్పట్లా కాకుండా పాత పద్ధతుల్ని రిసెంబుల్ చేయాలని కోరిక. అంతే కదా నందిత? అండ్ పెళ్లి కవరేజ్ వీలైనంత ఎక్కువ డ్రోన్స్తో చేయండి. ఆ పెళ్లి మండపం మీద చుట్టాల కంటే ఎక్కువ మంది ఆ ఫోటోగ్రాఫర్సే ఉంటున్నారు. విచ్ ఐ హేట్ మోస్ట్. షూర్ మేడం. పసుపు దంచేటప్పుడు పాడే పాట దగ్గర నుంచి వడిబియ్యం దాకా అన్నీ మన ట్రెడిషన్ ప్రకారమే చేద్దాం. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే మీకు 5 రోజుల పెళ్లి చాలా బెటర్ అనిపిస్తుంది మేడం. అంటే ఫస్ట్ డే వచ్చి పసుపు, నెక్స్ట్ డే మెహందీ, తర్వాత బ్యాచులరేట్ పార్టీ, 4th డే సంగీత్ ఫంక్షన్ అండ్ 5th డే పెళ్లి. ధ్రువ కోసం నాకు అవన్నీ చెయ్యాలనే ఉంది. కానీ ఎక్కువ టైం లేదు. ఇంకా పిలుపులు కూడా మొదలు పెట్టలేదు. సో అకార్డింగ్లీ ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. నో ప్రాబ్లం మేడం. అన్ని 1 డే గ్యాప్లో ప్లాన్ చేస్తాం. టీం అంతా చాలా స్ట్రాంగ్గా ఉంది. అరేంజ్మెంట్స్ సూపర్ ఫాస్ట్గా చేయడానికి మంచి వెండర్స్ ఉన్నారు. ప్రతి ఈవెంట్కి సంబంధించిన డెకరేషన్స్ అన్ని మీకు పంపిస్తాం. మీరు చూసి ఫైనల్ చేయండి. మిగతాది మేం చూసుకుంటాం. అరే, ఇంత షార్ప్గా ఉండే వాళ్ళని ఏ సోర్స్ నుంచి రిక్రూట్ చేసుకుంటున్నారు? మీ కంపెనీని వివరాలు చెప్పమనండి, మాకు ఉపయోగపడుతుంది. నేను అదే అనుకుంటున్నాను మ్యామ్. 5 రోజులు ఈవెంట్స్ అంటే నందిత, ఇంకే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఐ లైక్ యువర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ మేడం. అవును, కార్తీక్ అంటే మా ప్లాంటేషన్ నుంచి వచ్చాడు. నువ్వు ఫారెన్లో చదువుకుని ఈ ప్రొఫెషన్ ఎందుకు చూస్ చేసుకున్నావు?
ఒక్కోసారి లైఫ్ మనం అనుకున్నట్టు వెళ్ళదు మేడం. ఆ టైంలో అది ఇచ్చిన ఆపర్చునిటీ తీసుకుని దాన్ని బెస్ట్గా మార్చుకోగలిగితే మనకి ఇంకో ఛాన్స్ ఇస్తుంది. అది నమ్మే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను. పైగా పెళ్లికి మించిన సంతోషం ఏ ఈవెంట్లోనూ ఉండదని నా ఫీలింగ్. అమ్మాయి తరపు వాళ్ళకి అబ్బాయి తరపు వాళ్ళకి అదొక పండగే. ఎవ్వరూ మిస్ అవ్వకూడదని చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళందరి లిస్ట్ రాసుకుని మరీ పిలుస్తాం. పిలిచిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో కొంత టైం తీసుకుని పెళ్లికొస్తారు. కొంతమందికి ఈ పెళ్లి కొత్త జ్ఞాపకాలనిస్తే, కొంతమందికి పాత జ్ఞాపకాలు తలుచుకునేలా చేస్తుంది. అందుకే ఈ అవకాశం వచ్చినప్పుడు నో చెప్పడానికి నాకు రీజన్ కనిపించలేదు. ఐఎమ్ ఇంప్రెస్డ్. కార్తీక్, నీకో మంచి వర్క్ పార్ట్నర్ దొరికింది. నేను అదే అనుకుంటున్నాను మేడం. ఓకే, నాకు సంయుక్త నంబర్ కూడా షేర్ చేయి. ఓకే మేడం. మరి మమ్మల్ని వెళ్ళమంటారా మేడం? యా, గుడ్ లక్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ధ్రువ, తను సంయుక్త. నీ పెళ్లి ఈవెంట్ని తను కూడా కోఆర్డినేట్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. తను ఫారెన్ యూనివర్సిటీలో చదువుకుందంట. వెరీ టాలెంటెడ్. ఓ, థ్యాంక్ గాడ్. ఇప్పటి వరకు నా మ్యారేజ్ ఎలా జరుగుతుందో అని నాకు ఒక డౌట్ ఉండేది. అట్లీస్ట్ నేను ఒకరిని నమ్మొచ్చు. అయ్యో, అలా ఏం లేదు సార్. కార్తిక్ ఇప్పటికే చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఇంకా నేను వాటిల్లో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇట్స్ డెఫినెట్లీ ఏ టీమ్ వర్క్. ఓకే, మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అమ్మను నన్ను యాడ్ చేయండి. ఈవెంట్స్ గురించి ఆ గ్రూప్లో అప్డేట్ చేయండి. ష్యూర్ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్. గెస్ట్ లిస్ట్ అంతా అప్డేట్ అయిందమ్మా? అయిపోయింది. ఇందకటి వరకు అయిపోయిందని అనుకున్నాను. ఇప్పుడు అనిపిస్తోంది పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారని. ఈ పెళ్లికి నా చిన్నప్పటి ఫ్రెండ్స్ని పిలుద్దాం అనుకుంటున్నాను. ఓ, నా పెళ్ళిని నువ్వు గెట్ టుగెదర్లా వాడేసుకుంటావా? అమ్మా, ముందే చెప్తున్నాను, పెళ్లిలో నువ్వు నా పక్కనే ఉండాలి. నేను నీ పక్కనే ఉంటే వచ్చిన వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకుందు కానీ నువ్వు నా పక్కనే ఉండాలి. అత్తయ్య అటువైపు, నువ్వు ఇటువైపు, సరేనా? చూద్దాంలే. లాస్ట్ మినిట్ వరకు పనులు పెండింగ్ పెట్టకుండా నీ షాపింగ్, నీ ఇన్వైటేజ్ అన్నీ టైం ప్రకారమే చేసుకో. సరే అమ్మా. ఈ ఆటో బుక్ చేసి 10 నిమిషాలు అవుతుంది, ఇంకా రావడం లేదు. ఇలా ఆటోల కోసం వెయిట్ చేయడం ఇంకా ఎన్ని రోజులు?
ఈ అమ్మాయి ఆ అమ్మాయే. డ్రైవర్ స్టాప్ ది కార్ ఆపు. సార్ మీరు వెళ్ళాల్సింది ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. ఏం పర్వాలేదు, నా లగేజ్ ఎక్కడికే వస్తుంది, నేను ఇక్కడ దిగుతాను. అయినా ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేయాల్సిన దాన్ని ఇలా రోడ్ మీద నిలబడితే ఇలాగే ఉంటుంది. సమయానికి ఆటో కూడా రావడం లేదు. నేను ఫోటోలో చూసిన దానికన్నా చాలా అందంగా ఉంది. ఇప్పుడు తనతో మాటలు ఎలా కలపాలి? ఏంటింత లేట్? సారీ మేడం, ట్రాఫిక్ చాలా ఉంది. ఓటీపీ చెప్పండి మేడం. 2222. కూర్చోండి మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఆటో నాది, మీరు కూర్చున్నారేంటి? ఆటో మీద? ఆటో చాలా బాగుంది. ఎంతండి రేటు? ఏంటి జోకా? ముందు ఆటో దిగండి, నేను వెళ్ళాలి. సరే రండి, ఇప్పటి నుంచి ఇద్దరం కలిసి ప్రయాణిద్దాం. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నా సంగతి నీకు తెలీదు. మర్యాదగా ఆటో దిగు. చెప్పండి మేడం. ఏంటి? మీ సంగతి నాకు తెలియదన్నారు కదా, చెప్తే తెలుసుకుంటాను. ఏంటి ఏడిపిద్దామనుకుంటున్నావా? ఈ సౌందర్యాన్ని ఎవ్వరూ ఏడిపించలేరు. సౌందర్య, నైస్ నేమ్. మీరు అందంగా ఉన్నారని సౌందర్య అని పేరు పెట్టుంటారు. am I right? ఏ విలేజ్ నుండి వచ్చా బాబు ఇలా ఉన్నావు? అమెరికా నుంచి వచ్చాను. చూడు, నువ్వు అమెరికా నుంచి వచ్చినా అమెజాన్ అడవుల్లో నుంచి వచ్చినా ఐ డోంట్ కేర్. ఓకే, మర్యాదగా ఆటో దిగుతావా లేదా? ఎందుకండి అలా కోపడతారు? రండి, మీరు ఎక్కడ దిగుతారో చెప్పండి, మిమ్మల్ని అక్కడ దింపి ఆటో ఫేర్ షేర్ చేసుకుందాం. పక్కనున్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. పద, నిన్ను కూడా తీసుకెళ్తాను. డ్రైవర్, ఆటో పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళు. లోపలేసి 4 బాధితే గాని ఈ పొగరు దిగేలా లేదు. సరేలేండి. అయ్యో వద్దు మేడం, ఏదో డబ్బులు కలిసి వస్తాయని కకృతి పడ్డాను. మీరు వెళ్ళండి. పక్కకు తప్పుకో. అలాగే మేడం. అందమైన అమ్మాయిలు రోడ్డు మీద కనిపిస్తే కళ్ళు మూసుకొని వెళ్ళు. అలా కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తా. ఆటో, నువ్వు వెళ్ళు. అబ్బో, అందమే అనుకున్నాను. పొగరు కూడా బానే ఉంది. అందమైన అమ్మాయిలకి పొగరు కూడా అలంకారమే. సత్యభామ తాలూకా అనుకుంటా. సంగీత, నీ నోటి పాట విని చాలా రోజులవుతుందమ్మా. ఒక మంచి పాట పాడమ్మా. అత్తయ్య, కానీ మమ్మీ ఇంట్లోనే ఉంది కదా. పర్వాలేదమ్మా, చిన్నగా పాడు. సరే అత్తయ్య.
అమ్మా వస్తున్నానండి పంతులు గారు. నమస్కారం. నమస్కారం అండి, కూర్చోండి. బాగున్నారా అమ్మా? నేను బాగున్నానండి. ఇదిగోండమ్మా, ఒకసారి ఫోటోలు చూడండి. వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. అమెరికాలో ఉన్నాడు. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరిక. వాళ్ళ నాన్నగారికి ఇక్కడ అమెరికాలో బోలెడని బిజినెస్లున్నాయమ్మా. ఒక్కడే కొడుకు. మన అమ్మాయి సౌందర్య ఫోటో చూడగానే నచ్చిందని కబురు చేశాడు. మిగతా వివరాలు పంపిస్తామన్నారు. ఆ అబ్బాయి కూడా మీకు నచ్చితే మిగతా విషయాల గురించి మాట్లాడుకోవచ్చమ్మా. పంతులు గారు, కాఫీ తీసుకోండి. అబ్బాయి చూడ్డానికి చాలా బాగున్నాడు. పైగా అమెరికా సంబంధం. ఇది ఖాయమైతే బాగున్నావు. అత్తయ్య, చాలా బాగున్నాడు. పంతులు గారు ఉండండి, ఫ్యాన్ వేసేస్తాను. అరే, ఫోటో ఎగిరిపోయింది. ఫోటో అయ్యో, నేను పెళ్లిల పేరేనమ్మా. ఆయన పెళ్లి గాని అమ్మాయిలకి అబ్బాయిలకి సంబంధాలు చూస్తూ ఉంటారు. మరి ఈ ఇంటికి ఎందుకు వచ్చాడు? అదేంటంటే మన పక్కింటి పంకజం వాళ్ళ అబ్బాయికి ఏదో సంబంధం తీసుకొచ్చారట. చాలా రోజులైందని ఇలా కలిసి వెళ్దామని వచ్చారు. అంతేనమ్మా, అంతే అంతే. పక్కింటి పంకజమో ఎదిరింటి ఎల్లమ్మో నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా పర్వాలేదు. అలా కాదని ఏదైనా తెలివితేటలు చూపించి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకోను. తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగినా దానికి పూర్తి బాధ్యత నువ్వే తీసుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకుంటే మంచిది. పద. ఏంటమ్మా ఇది? ఆవిడకు తెలియకుండా ఆవిడ కూతురుకు సంబంధాలు చూస్తున్నారా? కొన్ని పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వచ్చిందండి. కానీ ఈ సంబంధం నచ్చితే వీటన్నింటినీ ఎలాగైనా సర్దుకునేలా చేసి పెళ్లి జరిపిస్తాను. ఏంటోనమ్మా, ఏదైనా మీ మీద నమ్మకంతో చూస్తున్నాను. ఏమీ కాదండి, మీరు భయపడకండి. ఈ ఫోటో మా సమయుకి చూపించి మీకు రేపు కబురు చేస్తాను. అలాగేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. సంబంధం చూడడమేమో కానీ కాస్తైతే ప్రాణాలు పోయేవి. ముందు సమయుతో మాట్లాడి విషయం త్వరగా తేల్చాలి. హలో, ఎవరో గెస్ట్ అయి చూద్దాం. సరే, నీకో క్లూ ఇస్తున్నా. చిన్నప్పుడు నువ్వు నన్ను మొండిఘట్టం అని పిలిచేదానివి. మల్లిక, ఎలా ఉన్నావే? నేనెప్పుడు నిన్ను బానుని తలుచుకుంటూ ఉంటాను. బాను గుర్తుందా? ఆ ఫైర్ బ్రాండ్ని ఎలా మర్చిపోతాను?
మాటలు తూటల్లా పేలేవి. దాన్ని ఏదైనా అంటే టీచర్లు కూడా చుక్కలు చూపించేది. నువ్వేమైనా తక్కువ? ఎవరైనా నిన్ను చూస్తే చెక్ పెట్టేసేదానివి కదా. అందుకే అప్పుడు మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. మీ డ్రెస్ సెన్స్, మీ యాటిట్యూడ్ చూసి మేం కూడా ఫ్యాన్స్ అయ్యాం. అవును, భాను నంబరుందా? నా దగ్గర లేదు, కానీ మన స్కూల్ గ్రూప్లో ఉందని విన్నాను. నేను కనుక్కుని నీకు పెడతాను. సరే, విషయం ఏంటంటే ఈ నెల 27వ తారీఖున నా కొడుకు ధ్రువ పెళ్లి. నువ్వు ఫ్యామిలీతో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. నేను ఎలాంటి ఎక్స్క్యూజెస్ వినను, అర్థమైందా? అస్సలు మిస్ చేయను. సరే, ఉంటాను. బాయ్. బాయ్ మల్లిక. సురేఖ, హలో సురేఖ, నేను నీ స్కూల్ మేట్ మల్లికని మాట్లాడుతున్నాను. గుర్తుపట్టావా? ఎందుకు గుర్తుపట్టను? బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకున్నప్పుడు కూడా టీవీలో చూశాను. టీవీకి హాయ్ చెప్పాను, కనిపించిందా? నీ వెటకారం ఏం తగ్గలేదు. ఎలా ఉన్నావు? ఇప్పుడేం చేస్తున్నావు? ఏముంది, డాక్టర్ అయ్యాను. చిన్నప్పుడు ఆ డాక్టర్ ఆటతో మమ్మల్ని పేషెంట్స్ని చేసి మాతో ఆడుకునేదానివి. ఇప్పుడు జనాలతో ఆడుకోవడం లేదు కదా? లేదులేవే, అప్పుడంటే బొమ్మలతో కాబట్టి కత్తిపెట్టి కోసినా ఏం కాదు. ఇప్పుడు అలా చేస్తే జైలే. మొత్తానికి అనుకున్నది సాధించావు. నేనిప్పుడు నీకు ఫోన్ చేసిన విషయం ఏంటంటే ఈ నెల 27వ తారీఖున నా కొడుకు ధ్రువ పెళ్లి. నువ్వు ఫ్యామిలీతో తప్పకుండా రావాలి. అవునా? సరేనా? ఓకేనే, తప్పకుండా వస్తాను. భాను నెంబర్ వచ్చింది. ఫోన్ తీయడం లేదేంటి? అడ్రస్ కనుక్కుని ఇంటికే వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. ఈ పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆపాలి, అస్సలు జరగకూడదు. ఈ పెళ్లిలో మనం ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ఈ పెళ్లి జరిగితే వాడి నుంచి వచ్చే బెనిఫిట్స్ మనకి పూర్తిగా ఆగిపోయినట్టే. ఈ పెళ్లి బాగా జరిగితే కంపెనీలో మన పొజిషన్ పర్మనెంట్ అవుతుంది. సో ఇమీడియట్ గా ఆ కార్తిక్ ని మన గ్యాంగ్ లో కలుపుకోవాలి. కార్తిక్ కి ధ్రువకి పర్సనల్ గా ఏం గొడవలు లేవు. వాళ్ళిద్దరికీ ఉన్న కామన్ ప్రేమ ఈ వసుంధర. ధ్రువకి వసుంధర తన వైపు ఉందన్న నమ్మకముంది. కాదు, ఆ కార్తిక్ గాడి వైపే ఉందన్న ఫీలింగ్ వస్తే చాలు. కార్తిక్ తో చేస్తున్న యుద్ధం వసుంధరతో మొదలవుతుంది. ధ్రువ ఈగోకి వెళ్తే నిలబడి తట్టుకోవటం వసుంధర వల్ల కాని పని. ఆ కార్తిక్ ఇక్కడే ఉన్నాడు. మనల్ని చూస్తున్నాడు. కొంపతీసి మన మాటలు వినేసుంటాడా? వినే ఉంటాడేమో అనిపిస్తుంది. అయిపోయింది. అసలే ఆ వసుంధరని ప్లాంటేషన్లో కొట్టేటప్పుడే చాలా సీరియస్ అయ్యాడు. ఇప్పుడు పెళ్ళాపటానికి ప్లాన్ చేస్తున్నామని తెలిస్తే ఇంకంతే సంగతులు. వాళ్ళు ఇటే వస్తున్నారా?
బాగున్నారా గ్రీష్మ గారు? బానే ఉన్నాను. నువ్వు నన్ను పలకరిస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మిమ్మల్ని పలకరించకుండా ఎలా ఉంటాను? అసలు నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది రాజీవ్ సార్ పుణ్యమే. నేను జైల్లో ఉన్నప్పుడు రాజీవ్ సరే నన్ను విడిపించారు. ఇప్పుడు ఈ ఉద్యోగం కూడా రాజీవ్ సరే ఇప్పించారు. మీ కుటుంబానికి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. పర్సనల్ అనుకోకపోతే ఒక చిన్న మాట. మొన్న సూసైడ్ అటెంప్ట్ చేశారని విన్నాను. చాలా కంగారు పడ్డాను. ఇంకెప్పుడు అలా ఆలోచించకండి. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఇద్దరం భగ్న ప్రేమికులమే. కాలం అన్నింటినీ మర్చిపోయే అలవాటు చేస్తుంది. కొంచెం ఓపికగా ఉండండి. ఇప్పుడిప్పుడే చాలా వరకు ఆ బాధ నుంచి బయటికి రావటానికే ప్రయత్నిస్తున్నాను. మీరు ధ్రువ ఫ్రెండ్ కదా? అవును బ్రో, తనతో ఉండడం నా అవసరం, కానీ నా చాయిస్ కాదు. గ్రీష్మకు వాడు చాలా అన్యాయం చేశాడు. అందుకే తనకి కొన్ని రోజులు మోరల్ సపోర్ట్గా ఉండాలని ఇలా కలుస్తూ ఉంటాను. బ్రో, ఇది ధ్రువతో అనుకో. ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళ కోపానికి గురైతే ఎలా ఉంటుందో నీకు తెలీదు. ఆ విషయం నాకంటే బాగా ఇంకెవరికీ తెలియదు. నన్ను కేసులో ఇరికించడం వల్ల రావాల్సిన గవర్నమెంట్ జాబ్ పోయింది. గొర్రె వెళ్ళి కసాయివాడిని నమ్మినట్టు అసలు వసుంధర ఎందుకు ధ్రువన్ అంతలా నమ్ముతుందో అసలు అర్థం కావట్లేదు. ఇంకా ఈ టాపిక్ మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు. వదిలేయండి. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ బ్రో. మనం టచ్లో ఉందాం. బ్రో, నెంబర్ ఇస్తావా? తీసుకోండి. చెప్పండి. భాను, పిల్లల్ని తీసుకుని నువ్వు తప్పకుండా పెళ్లికి రావాలి భాను. తప్పకుండా మల్లిక. మీరు చెప్పిన ప్రకారం చూస్తుంటే మీకు 5 రోజుల పెళ్లి చాలా బెటర్ అనిపిస్తుంది మేడం. అంటే ఫస్ట్ డే వచ్చి పసుపు,